హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మీకు ఈరోజు ఒక ప్రాపర్టీ చూపించబోతున్నానండి. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అసలే కాదండి, కాకపోతే 50,000 రెంట్స్ అయితే వస్తాయి. G+2 అండి, పెంట్ హౌస్ కూడా ఉందన్నమాట. మరి ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? మన హయత్నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్, మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉంది. హయత్నగర్ బస్ స్టాండ్ బ్యాక్ నుంచి అయితే 1 కిలోమీటర్ అయితే వస్తుందన్నమాట. ఇక ప్రాపర్టీ చూద్దాం ఒకసారి. ఇదే అండి ఆ ప్రాపర్టీ, G+2 అండి. దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఉంది. పెంట్ హౌస్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. ఇక ప్రాపర్టీ 167 స్క్వేర్ యార్డ్స్ అండి. 31.5 ఇంటూ 47.5 డైమెన్షనింగ్ అండి. చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. లేటెస్ట్ ప్రాపర్టీ, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ కూడా ఉందండి. మంచి కాలనీలో ఉందండి. ప్రాపర్టీ అయితే 50,000 రెంట్స్ కళ్ళు మూసుకొని వచ్చేస్తాయి అన్నమాట. ఒకసారి మీరు ప్రాపర్టీ లైవ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తారు, మీరు వచ్చి చూడండి. ఇది 5,000 SFT అండి మొత్తం. దీనికి ఏంటంటే లిఫ్ట్ కూడా ఉందండి. G+2 వరకు లిఫ్ట్ కూడా ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ గేట్ చూసుకుంటే, గేట్ వచ్చేసి మనకు 10 ఫీట్ గేట్ తీసుకున్నారు. మంచిగా మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మంచిగా ర్యాంప్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. ప్రాపర్టీ ముందు మంచిగా CC రోడ్డే ఉందండి. చూస్తున్నారు కదా, మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్గానే పార్కింగ్ ఉంది. పార్కింగ్ చూస్తున్నారు కదా, పెద్ద పార్కింగ్ అండి. ఈజీగా 3 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. ఇక మనకు వాటర్ విషయానికి వస్తే బోరు, పెద్ద 2 సంపులు, అదేవిధంగా దీనికి మున్సిపల్ వాటర్ కూడా ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉందండి. ఇది వచ్చేసి హయత్నగర్లో అయితే ఉందన్నమాట, మన మున్సిపాలిటీ కిందకి వస్తుంది. పార్కింగ్లో కూడా మంచిగా మనకి ఏదైనా ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ కట్టినారు. ఇంకోటి ఏంటంటే మీకు లిఫ్ట్ కూడా ఒకసారి చూపిస్తారండి. పైకి వెళ్ళడానికి లిఫ్ట్ కూడా వీళ్ళే ఇస్తున్నారు. లిఫ్ట్ ప్రొవిజన్ కానీ లిఫ్ట్ కూడా వీళ్ళే ఇస్తున్నారు. షార్ట్లీ అది కూడా కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఒకసారి కింద రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేసిన సింగిల్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. ఏవైతే డోర్స్ తీసుకున్నారో ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్గానే ఇది హాల్ అన్నమాట. హాల్ అయితే మంచిగా నీట్గా చిన్న ఉంది. పక్కకే ఇంకోటి మన కిచెన్ అయితే ఇచ్చినారు. చూస్తున్నారు కదా, కిచెన్ అన్నమాట. అదేవిధంగా దీనికి ఒక పూజ గది కూడా తీసుకున్నారు. పెద్ద పూజ గది అయితే తీసుకున్నారండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చినారు. ఇటు సైడ్ వస్తే మనకు ఒకటి బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. ఇది రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారని 10,000 రెంట్స్ అయితే రావడం జరుగుతుందట మనకి ఇక్కడ సింగిల్ బెడ్రూమ్కి. నెక్స్ట్ మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే 2 BHK ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు. మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే మంచిగా 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. స్టెప్స్ కింద వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ కూడా ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా గ్లాస్ విండోస్, UPVC గ్లాస్ విండోస్ అయితే తీసుకున్నారు. మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. బాల్కనీలో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ రాని మనకు కనిపించేది లిఫ్ట్ అన్నమాట. లిఫ్ట్లో ఎక్కితే ఇక్కడికి వచ్చేసేస్తాం మనం. ఇది బాల్కనీ. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా గ్రానైట్తో అయితే తీసుకున్నారండి. ఇక మనకు రైలింగ్ చూసుకుంటే టఫన్ గ్లాస్ తీసుకున్నారు, స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి ఒకసారి కాలనీ చూడండి, అన్ని చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండి. మంచి కాలనీలో ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. ఇది చూస్తున్నా కదా, ఇది సింహద్వారం అండి. ఫస్ట్ ఫ్లోర్కి సింహద్వారం ఇండియన్ టేక్తోనే తీసుకున్నారు. కంప్లీట్ బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట ఈ ప్రాపర్టీ వచ్చేసేసి. ఇది ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసింది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు బాల్కనీలో కూడా ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 4 ఫీట్ గల్లీ ఇచ్చినారండి. లాస్ట్కు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళగానే ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు. చాలా స్పేషియస్గా అయితే ఉందండి. కింద కంప్లీట్ మొత్తం పెద్ద పెద్ద టైల్స్ యూజ్ చేసినారు. బ్యూటిఫుల్ ఫాల్స్ విత్ ప్రొఫైల్ లైట్స్ అన్నమాట. అదేవిధంగా వాస్తు ప్రకారం నార్త్ సైడ్ డోర్స్ కూడా తీసుకున్నారు. UPVC విండోస్ మంచిగా చుట్టూ ఫోటో ఫ్రేమింగ్ గ్రానైట్తో తీసుకున్నారు. హాల్ పక్కకే మనకు ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా స్పేషియస్గా ఒక 10 మెంబర్స్ కూర్చోవచ్చు, ఆ విధంగా తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకు మంచిగా UPVC విండోస్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి పక్కకే కిచెన్, ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ గ్రానైట్తో తీసుకున్నారు. చుట్టూ పై వరకు టైల్స్ తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దీంట్లో కూడా విండో కూడా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇది వాష్ ఏరియా అండి. ఇక్కడ మన వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది.
నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ 2 BHKలో అయితే మనం ఉన్నామన్నమాట. నెక్స్ట్ ఇక ఏంటంటే ఇది పూజ గది అండి. పూజ గది కూడా చూస్తున్నారు కదా, డోర్స్ సూపర్గా తీసుకుని కూడా ఇండియన్ టేక్తో తీసుకున్నారు. పూజ గది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఒక మంచిగా ఒక 4 మెంబర్స్ లోపల కూర్చొని పూజ చేసుకునేంత పెద్దగా అయితే ఇస్తున్నారండి పూజ గది. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్, పై 10 feet వరకు టైల్స్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇది కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా స్పేషియస్గా ఉంది. పై వరకు అండి ఇది 10 feet ఎబోనే ఉంటుంది. అక్కడ టైల్స్ తీసుకున్నారు, మంచి విండో తీసుకున్నారు, గ్రీజర్ పాయింట్, అదేవిధంగా షవర్ పాయింట్, ఎవ్రీథింగ్ అవుతున్నాయి. వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా పెట్టినారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. మనం మంచిగా బెడ్ వేసుకోవచ్చు, ఇక్కడ కూడా ఒక 2-3 చైర్స్ కూడా వేసుకోవచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు, అంత స్పేషియస్గా ఉంది. షెల్ఫ్స్, బీరో ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఇక విండోస్ విషయానికి వస్తే పెద్ద పెద్ద 4x4 UPVC విండోస్, మంచిగా ఫోటో ఫ్రేమింగ్తో అంటే గ్రానైట్తో. ఇక బాత్రూమ్ విషయానికి వస్తే ఇది ఒక పెద్ద చిన్న రూమ్ లానే ఉందండి, అంత పెద్ద ఉంది అయితే బాత్రూమ్ అయితే. దీని కూడా పై వరకు 11 feet వరకు టైల్స్ తీసుకున్నారు, మంచిగా విండో, గ్రీజర్ పాయింట్, ఎవ్రీథింగ్, మంచిగా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అయితే తీసుకున్నారు అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ దీని పక్కే ఇచ్చినారండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి, ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. దీంట్లో కూడా మంచిగా 4x4 విండోస్, అదేవిధంగా పైన నీట్ ఫాల్ సీలింగ్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఇక డోర్స్ కూడా ఇవి లేటెస్ట్ వచ్చి మంచి మంచి డోర్స్ తీసుకున్నారు. ఇది వచ్చేసి ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేస్తారండి. సేమ్ ఇదే విధంగా మనకు సెకండ్ ఫ్లోర్లో కూడా అదే ఉందండి. ఒకసారి పైకి వెళ్ళి అది కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లోర్ చేస్తాను. సేమ్ పైకి వెళ్ళడానికి కూడా మంచి స్టెప్స్ అయితే తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ ఇది కంటిన్యూ అయిపోయిందండి, చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకు విండోస్ మంచిగా పెట్టిన గ్లాస్ విండోస్, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. సేమ్ ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కూడా అలానే ఉంది. ఇక్కడికి లిఫ్ట్ వస్తుంది, ఇక్కడ వరకు లిఫ్ట్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు కాలనీ ఇంకా బాగా కనిపిస్తుందండి. ఒకసారి కాలనీ చూడండి, చుట్టూ మంచిగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 300 meters డిస్టెన్స్లో ఎంత ప్రాపర్టీ ఉంది, నడుచుకుంటూ రావచ్చు అనమాట. హైత్నర్ బ్యాక్ సైడ్ 1 kilometer డిస్టెన్స్లో. ఇది వచ్చేసి మనకు సింహద్వారం అనమాట, ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇవి కూడా కంప్లీట్ ఇండియన్ టేక్తో తీసుకున్నారు. పైన కూడా మంచి PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. కింద వచ్చేసి మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు. మంచిగా ఇక్కడ కూడా మనకు ఒకటి గల్లీ కూడా తీసుకుని లాస్ట్ వాష్ ఏరియా కూడా ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇది హాల్. సేమ్ ఫస్ట్ ఫ్లోర్ లాగా సెకండ్ ఫ్లోర్ కూడా అంతే అనమాట. హాల్, ఇక్కడ వచ్చేసి డైనింగ్, పక్కకి వచ్చేసి మంచి కిచెన్ పక్కకి ఇక్కడ చూస్తే ఒక వాష్ ఏరియా, అదేవిధంగా ఇక్కడ పూజ గది చూస్తున్నాం కదా, ఈ విధంగా పూజ గది అయితే ఇచ్చినారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చినారండి. ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు ఒకటి అటాచ్డ్ బాత్రూమ్. ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా అలానే ఉందండి. మంచిగా విండోస్ కానీ ఫాల్ సీలింగ్ కానీ సేమ్ టు సేమ్. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా మంచి ఒక పెద్ద విండో, ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఇదన్నమాట సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము పెంట్ హౌస్కి వెళ్తున్నాం. పెంట్ హౌస్ కూడా ఉందన్నమాట. దీనికి 50,000 రెంట్ అయితే కళ్ళు మూసుకొని వచ్చేస్తాయండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK కదా, దానికో 15,000, సెకండ్ ఫ్లోర్కో 15,000, పెంట్ హౌస్ 10,000, గ్రౌండ్ ఫ్లోర్ 10,000, మొత్తం కలిపి మనకు 50,000 రెంట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. 167 square yardsలో అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి చూద్దాం. ఇంకా మనం పైకి వచ్చామండి, చూస్తున్నాం కదా, ఇది పెంట్ హౌస్ 3rd floor అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్గానే ఇది హాల్ తీసుకున్నారు. హాల్లో మంచిగా టీవీ యూనిట్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్స్ ఇచ్చినారు. అదేవిధంగా ఇటు వెళ్తే కిచెన్ కూడా మంచి ఒక ఫ్యామిలీకి సరిపోయేటట్టు కిచెన్ ఇచ్చినారు. దీనికి ఇంకో డోర్ కూడా ఇచ్చినారు ఈస్ట్ సైడ్. దీంట్లో మంచిగా 4x4 విండో, అదేవిధంగా ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చినారు. చాలా స్పేషియస్గా ఉందండి. దీంట్లో 2 windows ఇచ్చినారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. దీంట్లో ఒక బాత్రూమ్ కూడా ఇచ్చినారండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చినారండి. ప్రాపర్టీ మొత్తం చూస్తున్నారు కదా. ప్రాపర్టీ డీటెయిల్స్ అని మళ్ళీ ఒకసారి చెప్తాను. కాలనీ ఒకసారి చూడండి, ఇంకా క్లియర్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే 3rd floorలో ఉన్నాం కాబట్టి. ఇది వచ్చేసి ప్రియదర్శిని కాలనీ అండి. రోడ్ నెంబర్ 2 హయత్నగర్కి అయితే దగ్గరలో ఉందన్నమాట. 167 square yards, 31.5 into 47.5 డైమెన్షన్స్, ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ ఉంది. దీనికి లిఫ్ట్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, పెంట్ హౌస్ ఇలా ఉందన్నమాట.
ప్రాపర్టీ చుట్టూ నియర్ బై మనకు స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, బస్ స్టాండ్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదా, ప్రైస్ కూడా తెలుసుకోవాలి కదా. ప్రైస్ వచ్చేసి మనకు 2,70,00,000 అయితే చెప్తున్నారండి. దీనికి మంచి నెగోషియబుల్ కూడా ఓనర్ చెప్తున్నాడు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందిగా ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ నెగోషియబుల్గా. దీనికి లోన్ విషయానికి వస్తే లోన్ కూడా 80% లోన్ కూడా రావడం జరుగుతుందంట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ అండి, కన్సల్ట్ అవుతే మంచి ప్రైస్ అయితే చెప్తా అంటున్నారండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీకు కావాలి, రెంట్స్ వచ్చే ప్రాపర్టీస్ కావాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.